హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మేమైతే సాయితిథి వెళ్తున్నాము. సాయితిథి వాటర్ పార్క్ రెండు ఒకటి దగ్గర అనమాట. ఇంకా ఇదైతే సాయితిథికి వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ సాయితిథికి చాలా పెద్దగా ఉంది కదా, ఎగ్జైటెడ్ టు సీ అనమాట. ఇంకా మేమైతే ఫైనల్లీ వచ్చేసాం. చూద్దాం ఇంక ఇక్కడ ఏమేమి ఉంటుందో ఏమో. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, మీరు కూడా షిరిడి వెళ్తే తప్పక విజిట్ చేయండి. సాయితిథి అయితే చూసి రండి. నేనైతే ఒక రోజుకి సాయితిథి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయా, అందుకే వెళ్తున్నాం. ఇది డే 3 అనమాట. మేము ఇంక ఇక్కడ పార్కింగ్ కానీ వాటర్ బాటిల్స్ షాప్ బయట అన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ టికెట్స్ కౌంటర్ అనమాట. అది ఇంకా కౌంటర్ నెంబర్ 2లో టికెట్స్ ఇచ్చేస్తున్నారు. ఇంక ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. మేము 9 నుంచి 6:30 వరకే ఉంటుంది. ఇది ఎవ్రీ 3 అవర్స్కి ఒక షో అనమాట. ఇంకా టైం అవ్వాలి అని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చోబెట్టారు వెయిటింగ్ హాల్లో. ఇంక ఇది ఇక్కడైతే మనకి ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ అయితే హ్యాండ్కి ఇచ్చేస్తారనమాట. 4 ఉన్నాయి. ఇండియన్ ఆఫ్ టెంపుల్స్, 5D ఫిలిం, గెయిన్ స్క్రీన్, ఇంకా ద్వారకా. ఇది చూసేయండి. ఇంక ఇక్కడ మేమైతే ఫస్ట్ ఇండియన్ ఆఫ్ టెంపుల్స్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడైతే ఎంట్రన్స్లో చాలా బాగుంది కదా, బుజ్జి వినాయకుడు ఉన్నాడు. ఇదే లైన్ అనమాట. ఇంక ఇక్కడ క్యూ కూడా ఉంది, చాలా రష్ అయి ఉన్నారు. లెట్స్ గో అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఇండియన్ ఆఫ్ టెంపుల్స్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇదైతే ముంబై అనమాట. ముంబైలో ఫస్ట్ మనకి ఫేమస్ అయ్యే టెంపుల్ ఏంటి అంటే సిద్ధి వినాయక టెంపుల్ అనమాట. ఇంక ఇక్కడైతే మనం సిద్ధి వినాయక టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎందుకు సిద్ధి వినాయక అని మనం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ సిద్ధి వినాయకుడిని ప్రేయర్ చేస్తాం కదా. ఇంకా సిద్ధి వినాయక అయిపోయినాక నెక్స్ట్ మనం ముంబై టు గుజరాత్ వెళ్ళిపోతున్నాం, ద్వారకా వెళ్ళిపోతున్నాం. శ్రీకృష్ణ టెంపుల్ చూసేయండి. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేసేయాలా. ఇంకా కేదార్నాథ్కి వచ్చేసాం. కేదార్నాథ్ 6 months ఓపెన్ చేసి ఉంటుంది, 6 months క్లోజ్ చేసి ఉంటుంది. ఎందుకో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా చెప్పేస్తాను మీకు కావాలంటే. ఇంక ఇక్కడ బద్రీనాథ్ కూడా వచ్చేసాము. ఇంకా బద్రీనాథ్ కూడా శివయ్య టెంపులే కదా, మంచిగా శివయ్య ఇక్కడ ప్రతి సంవత్సరం శివయ్య ఉత్సవాలు జరుగుతాయి అనమాట బద్రీనాథ్లో. నెక్స్ట్ బద్రీనాథ్ అయిపోయాక ఇంకా పంజాబ్ అనమాట. ఇంకా పంజాబ్లో మొత్తం గోల్డెన్ టెంపుల్, ఇది ఓన్లీ సిక్కిజం వాళ్ళకి అనమాట. ఇది పంజాబ్లో మొత్తం గోల్డెన్తోని మొత్తం బంగారంతోనే కట్టేశారు టెంపుల్. ఓన్లీ సిక్కిజం వాళ్ళతోని, వాళ్ళు మంచిగా కూర్చొని ఎంత మంచిగా ప్రేయర్ చేసుకుంటున్నారో చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అనుకుంటున్నారు, పూరి జగన్నాథ్ టెంపుల్. పూరి జగన్నాథ్ టెంపుల్లో శ్రీకృష్ణుడు, భద్రరాముడు, సుభద్ర, ఇది ప్రత్యేకమైన మందిరం అనమాట శ్రీకృష్ణుడిది. ఇంక ఇక్కడ చూసాను. నెక్స్ట్ మీనాక్షి టెంపుల్, ఇది పార్వతి అమ్మవారి రూపం అనమాట, మీనాక్షి టెంపుల్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది ఏంటిది అని అంటే ఇక్కడ ఇంకా చెప్పేసేయండి, తిరుపతి. తిరుమల తెలుసు కదా, ఇది 1700 వెనుక కట్టిన టెంపుల్ అనమాట. అందరూ ప్రతి సంవత్సరం దర్శించుకుంటారు బాలయ్యని. నెక్స్ట్ షిరిడి, ఇంకా 100 సంవత్సరాల బ్యాక్ అనమాట షిరిడి. చూసేయండి. ఇంతే ఇండియన్ ఆఫ్ టెంపుల్లో ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు అనమాట. మనం ఇంకా లంకాదనంకి వచ్చేసాము. ఇది అనమాట 5D ఫిలిం లంకాదనంలో స్పెట్స్ ఇచ్చారు, చూసేయాలి. లంక అంటే ఏంటి తెలుసే కదా. ఇంకా రాముడు, సీత, ఇంకా ఆంజనేయ స్వామి చూసేస్తాం. వీడియో అలో లేదు ఇందులో. నెక్స్ట్ ద్వారకామయ్య వచ్చేసాము. ద్వారకామయ్య కూడా వీడియో అలో లేదు. ఇంకా నేను మొత్తం ఇలా స్టార్టింగ్ ఏమిటి అని చూసేసాను. నెక్స్ట్ బయట ఇలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, చూసేయండి. ఇంకా సాయితీర్థిలో ఒక సాయిబాబా ఉంటే ఇక్కడ ఫోటో దిగి వచ్చేసాము. నెక్స్ట్ మేము హోటల్కి వచ్చి వెళ్ళిపోతున్నాము ఔరంగాబాద్కి అయితే. ఇంకా ఔరంగాబాద్ రూమ్ తీసుకున్నాము, ఇలా రైల్వే స్టేషన్ దగ్గరనే తీసుకున్నాము. మరీ ఎంత ఓకేగా ఉంది రూమ్ అయితే, మరీ ఎంతగానో కూడా చెప్పాను. నాకైతే ఇక్కడ నేనైతే మెడమిక్స్ సోప్స్ చూశాను. ఎంత అవుట్ వీవ్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చేసింది అవుట్ వీవ్. ఇంకా నేనైతే ఇక్కడ మెడమిక్స్ సోప్ చూశాను, ఎంత చిన్నగా క్యూట్గా ఉన్నాయి చూసేయండి. అవి 10 రూపీస్ అంట. ఇంక అందుకే తీసుకున్నాం. మేమైతే ఈవినింగ్ టీ ఆర్డర్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాము ఔరంగాబాద్. మినీ తాజ్మహల్ చూసేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఈచ్ టికెట్ 25 రూపీస్ అనమాట. ఇంకా చూసేయండి మినీ తాజ్మహల్ ఎంత రష్ ఉన్నారో. ఈవినింగ్ మేము వెళ్ళే టైంకి అయితే చాలా రష్ ఉన్నారనమాట. ఇంకా మేమైతే ఇంక ఇదంతా చూసేసి ఇంకా ఫొటోస్ దిగేసి ఇంకా వీడియోస్ తీసేసుకొని మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాము. ఇంక ఇక్కడ మినీ తాజ్మహల్లో ఔరంగాబాద్లో ఇంకా మధ్యలో మనకు ఉంటుంది కదా వాళ్ళ వైఫ్ సమాధి అని చెప్పేసి, ఇంకా అది కూడా ఇంకా ఉంటుంది. వీడియోలో నేను చూపిస్తాను చూడండి, ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత బాగుందో చూసేయండి. మొత్తం చుట్టూ పొలాలు, చెట్లు, కొండలు, అసలు గాలి అయితే ఏమన్నా వస్తుందా, సూపర్ ఉంది వ్యూ అయితే. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందంట. బట్ నైట్ మేము వెళ్ళలేకపోయాము, ఎందుకంటే మాకు నైటే ట్రైన్ ఉంది కాబట్టి. సో ఇంకా ఇదైతే డే 3 వ్లాగ్ అనమాట. మొత్తం డే 3 మేమైతే సాయితీర్థి ఇంకా చూసేయండి, సమాధి చూసేసారు కదా మీరు ఇక్కడ. ఇంకా నైట్ వచ్చేసాక మినీ తాజ్మహల్ చూసి వచ్చేసాక ఇలా టిఫిన్ చేసుకొని ఇంకా ఔరంగాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ కామారెడ్డిలో దిగిపోయి ఇంకా మేమైతే కార్ తీసేసుకున్నాము. కార్ తీసేసుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంతే ఫ్రెండ్స్ డే 3 వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి.